వెల్కమ్ టు వేములాస్ కిచెన్. బ్యాచిలర్స్ స్టైల్లో పప్పు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కప్పు పప్పు తీసుకొని శుభ్రం చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. అలాగే టమాటా కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కొంచెం పొడుగ్గా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు, ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా పెద్దవిగా కట్ చేసుకుంటేనే ఈ కర్రీలోకి బాగుంటాయి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని 1 నిమిషం తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అలాగే కరివేపాకు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న పప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. నేను 1 కప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ వేసుకున్నాను. పప్పు మంచిగా ఉడకాలంటే 1 కప్పు పప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. పప్పు 80% ఉడికినాక ముందుగా కడిగి పెట్టుకున్న టమోటాలని వేసుకొని కలుపుకొని 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. నా దగ్గర చెర్రీ టమాటోలు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను, లేకపోతే నార్మల్ టమాటో అయినా వేసుకోవచ్చు. ఇలా ఉడికిన పప్పులో 2 టేబుల్ స్పూన్ల కారం, మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలపకుండా మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మూత తీసి మంచిగా కలుపుకొని ఇంకో 2 నిమిషాలు ఉడికించుకొని దించుకోవాలి. బ్యాచిలర్స్ అయినా ఈజీగా రెడీ చేసుకునే పప్పు టమాటా కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.